జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఇజ్రాయెల్ అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులు ఆందోళన చెందవద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఉపాధి కోసం ఇరాన్కు వెళ్లిన వారి యోగక్షేమాలను ప్రభుత్వం గమనిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మన భారతీయులకు అండగా ఉండాలని అన్నారు. అక్కడున్న వారు కుటుంబాలకు సమాచారం అందించాలని తెలిపారు. సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ నరసింహస్వామి కోరుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం మన భారతీయులకు అండగా ఉండాలి. ఎవరు అధైర్యపడద్దు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉన్నది. ఈ యుద్ధానికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఎప్పటికప్పుడు ఆ బయటి దేశాల్లో జరిగినటువంటి ఏదైతే ఉధృతమైన వాతావరణం ఉందో ప్రజలను ఆందోళన పడద్దు. ఎందుకంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కుటుంబాలకు బయట దేశంలో ఎవరైతే జీవనోపాధి కోసం కానీ వ్యాపార పరంగా వెళ్తున్న కుటుంబాలకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సెల్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి యొక్క యోగక్షేమాలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే విషయాన్ని మనం చేసుకుంటూ ఈరోజు ఈ విషయాన్ని మీరు మీడియా వాళ్ళు నా దృష్టి తీసుకున్న విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదే రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్న వారి దృష్టి కూడా తీసుకెళ్తానే విషయం మనం చేసుకుంటాం. ఎక్కువ మన ప్రాంతానికి సంబంధించిన జగిత్యాల జిల్లా గోదావరి బెల్ట్, జగిత్యాల జిల్లా అంటే ధర్మపురిలో ఒక భాగం, మొత్తం ఎంటైర్ బెల్ట్ వరకు ఉన్నటువంటి మా బయట దేశాల అందరి కుటుంబ సభ్యులంతా కూడా మీరు ఎవరు ఆందోళన పడద్దు. రాష్ట్ర మంత్రిగా, వెల్ఫేర్ మంత్రిగా, ఒక క్యాబినెట్ మంత్రిగా నేను చెప్తున్నా, ఎవరు ఆందోళన పడద్దు. మీకు అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి మీకు యోగక్షేమాల విషయంలో కానీ మీకు ఇబ్బందుల విషయంలో కానీ ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు సమాచారం చేరవేసే విధంగా మీరు మాకు సమాచారం చేరవేయండి. ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి ధర్మపురి ప్రాంతానికి ఎంతమంది ఉన్నారు, బయట దేశంలో జగిత్యాల జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఆ కుటుంబాలకు మరి ఆ యోగక్షేమాలు తెలియజేసే విధంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ డిగ్రీ కళాశాల తీసుకొచ్చే విషయంలో కూడా మా దినేష్ గారు, మా చెల్లె 2 నిమిషాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.